ذلك الكتاب لا ريب فيه بسم الله الرحمن الرحيم ليس البر أن تولوا وجوهكم قبل المشرق والمغرب ولكن البر من آمن بالله واليوم الآخر والملائكة والكتاب والنبيين وآتى المال على حبه ذوي القربى واليتامى والمساكين وابن السبيل والسائلين وفي الرقاب وأقام الصلاة وآتى الزكاة والموفون بعهدهم إذا عاهدوا والصابرين في البأساء والضراء وحين البأس أولئك الذين صدقوا وأولئك هم المتقون. సదాచారమన్నది మీరు మీ ముఖాలను తూర్పునకో పడమరకో త్రిప్పుకోవడం కాదు. వాస్తవంగా సదాచారమంటే మనిషి దైవాన్ని, అంతిమ దినాన్ని, దైవదూతల్ని, దైవ గ్రంథాల్ని, దైవ ప్రవక్తల్ని మనఃపూర్వకంగా విశ్వసించాలి. ఇంకా తనకు ఇష్టమైన సంపదను దైవ ప్రేమలో బంధువుల కొరకు, అనాథల కొరకు, నిరుపేదల కొరకు, బాటసారుల కొరకు, అర్థించేవారి కొరకు, బానిసల విడుదల కొరకు ఖర్చు చెయ్యాలి. నమాజ్ను స్థాపించాలి, జకాత్నివ్వాలి. ఇంకా వాగ్దానం చేస్తే దాన్ని పాలించేవారు, లేమిలోనూ ఇబ్బందుల్లోనూ సత్యాసత్యాల పోరాటంలోనూ సహనస్థైర్యాలు కనబరిచేవారు. వీరు సదాచారులు. వీరే సత్యసంధులు. భయభక్తులు గలవారు వీరే. మీ ముఖాలను తూర్పునకో పడమరకో త్రిప్పుకోవడం కాదు. తూర్పు పడమరల వైపునకు అభిముఖమవడాన్ని కేవలం సంకేతప్రాయంగా ప్రస్తావించడం జరిగింది. మత సంబంధమైన కొన్ని ఆచారాలను నెరవేర్చడం, ఏదో లాంఛనంగా కొన్ని నియమిత మతపరమైన కర్మలు ఆచరించామనిపించడం, నిష్ఠాపారాయణతను చాటే కొన్ని ప్రముఖ రూపాలను ప్రదర్శించడం నిజమైన సదాచారం కాదని, ఇది అల్లాహ్ వద్ద విలువ ఆదరణ గల సదాచారం కానే కాదనే విషయాన్ని మనోగతం చెయ్యడమే అసలు ఉద్దేశం. యా అయ్యుహల్లదీన ఆమనూ కుతిబ అలైకుముల్ కిసాసు ఫిల్ ఖత్లా الحر بالحر والعبد بالعبد والأنثى بالأنثى فمن عفي له من أخيه شيء فاتباع بالمعروف وأداء إليه بإحسان ذلك تخفيف من ربكم ورحمة فمن اعتدى بعد ذلك فله عذاب أليم ولكم في القصاص حياة يا أولي الألباب لعلكم تتقون. విశ్వసించిన జనులారా, హత్యా వ్యాజ్యాలలో మీకు కిసాస్ విధానం విధించబడింది. హంతకుడు స్వతంత్రుడైతే ఆ స్వతంత్రుడిపైనే ప్రతీకారం తీర్చుకోవాలి. బానిస హంతకుడు అయితే ఆ బానిసకే మరణశిక్ష విధించాలి. స్త్రీ నేరం చేస్తే ఆ స్త్రీనే శిక్షించాలి. అయితే హంతకుని పట్ల అతని సోదరుడు కాస్త మన్నింపు వైఖరిని అవలంబించడానికి సిద్ధపడితే ప్రసిద్ధ రీతిలో హత్యా పరిహారం నిర్ణయమవ్వాలి. హంతకుడు నిజాయితీగా దాన్ని చెల్లించడం ధర్మం. ఇది
మీ ప్రభు చూపుతున్న రాయితీ కనికరం. ఇక దీని మీదట కూడా ఎవరైనా మితిమీరి ప్రవర్తిస్తే అతనికి బాధాకరమైన శిక్ష పడుతుంది. బుద్ధి వివేకాలు గల జనులారా, ప్రతీకార చట్టంలోనే మీకు సముజ్జీవనం లభిస్తుంది. మీరు ఈ శాసన ఉల్లంఘనకు పాల్పడకుండా మెలుగుతారని నమ్మకముంది. మీకు కిసాస్ విధానం విధించబడింది. కిసాస్ అంటే హత్యా ప్రతీకారం. అంటే ఒక వ్యక్తి ఇతర వ్యక్తి పట్ల వ్యవహరించిన తీరులోనే అతని పట్ల కూడా వ్యవహరించడం. అయితే హంతకుడు ఏ రీతిలో హతుని సంహరించాడో అదే రీతిలో అతన్ని సంహరించాలని దీనికి అర్థం కాదు. అతడు హతుని ప్రాణాలను తీసే చర్య గైకొన్నాడు కాబట్టి అతని విషయంలోనూ అదే చర్య గైకొనాలి. స్త్రీ నేరం చేస్తే ఆ స్త్రీనే శిక్షించాలి. అజ్ఞాన కాలంలో ప్రజలు అవలంబించే విధానం ఏమిటంటే, ఒక జాతి లేక తెగవారు హతుడైన తమ వ్యక్తి ప్రాణం ఎంత విలువైనదిగా భావిస్తే హంతకుని వంశం లేక తెగ లేక జాతిలోని అంతే విలువైన ప్రాణాన్ని బలిగొనాలని కోరేవారు. కేవలం హతునికి బదులుగా హంతకుని ప్రాణాలు తీయడంతో వారి గుండెలు చల్లబడేవి కావు. వారు తమలోని ఒక్క మనిషికి బదులుగా వందలాది ప్రాణాలను కడతీర్చాలని కోరుకునేవారు. వారిలో ఎవడైనా గౌరవనీయుడైన వ్యక్తి ఎదుటి వర్గంలోని మామూలు మనిషి చేత చంపబడితే వారు అసలు హంతకుణ్ణి హతమార్చడంతో సరిపుచ్చుకునేవారు కారు. వారు హంతకుని తెగలోని అంతే గౌరవనీయుడైన వ్యక్తినే చంపాలని లేదా ఆ తెగకే చెందిన అనేక మందిని హతునికి బదులుగా బలిగొనాలని కోరుకునేవారు. దీనికి భిన్నంగా హతుడు వారి దృష్టిలో సామాన్యుడున్ను, హంతకుడు అధికంగా గౌరవాదరణలు గల వ్యక్తి అయినట్లయితే వారు హతునికి బదులుగా హంతకుని ప్రాణాలు తీయడాన్ని సహించేవారు కారు. ఈ పరిస్థితి కేవలం ప్రాచీన అజ్ఞాన కాలంలోనిదే కాదు, ఆధునిక కాలంలోనూ ఎంతో నాగరికులుగా భావించబడే జాతుల్లోనూ కానవస్తుంది. వారి అధికారిక ప్రకటనల్లోనూ తమ వ్యక్తి ఒక్కడు హతమైతే హంతకుల జాబితాలోని 50 మంది ప్రాణాలను తోడేస్తామని సిగ్గు ఎగ్గు లేకుండా లోకానికి చాటి చెబుతారు. ఒక వ్యక్తి హత్య కారణంగా పరాజిత జాతిలోని ఇంతమంది బందీలను తుపాకీతో కాల్చివేశారన్న వార్తలు మనం తరచూ వింటూనే ఉన్నాము. ఈ 20వ శతాబ్దిలోనే ఒక అత్యంత నాగరిక జాతి ప్రజలు తమ వ్యక్తి ఒకతని సర్ లీస్ట్ కే హత్యకు బదులుగా మొత్తం ఈజిప్ట్ జాతిపై ప్రతీకారం తీర్చుకోనంత వరకు వదల్లేదు. మరోవైపు నాగరికులుగా చెప్పుకునే ఈ జాతులు నెలకొల్పుకున్న చట్టబద్ధమైన న్యాయస్థానాల వైఖరి ఎలాంటిదంటే, ఒకవేళ హంతకుడు పాలక జాతికి సంబంధించిన వాడై హతుడు పాలిత జాతి వాడైనట్లయితే వాటి న్యాయమూర్తులు హత్యా ప్రతీకారం ఇవ్వాలన్న తీర్పునివ్వకుండా దాటివేస్తారు. ఈ చెడుగుల నివారణ కొరకే అల్లాహ్ ఈ ఆయతులో ఆదేశాలనిచ్చాడు. ఆయన ఆదేశమేమిటంటే, హతునికి బదులుగా హంతకునికి, కేవలం హంతకునికి మాత్రమే మరణశిక్ష విధించాలి. హతుడెవడు హంతకుడెవడు అన్న భేదభావం చూపకుండా. అయితే హంతకుని పట్ల అతని సోదరుడు కాస్త మన్నింపు వైఖరిని అవలంబించడానికి సిద్ధపడితే, సోదరుడు అన్న పదం ప్రయోగించి ఎంతో నర్మగర్భంగా మెతక వైఖరి అవలంబించాలన్న సిఫారసు కూడా చెయ్యడం జరిగింది. భావమేమిటంటే, నీకు ఎదుటి వ్యక్తికి మధ్యన పితృసంహార వైరం ఉన్నప్పటికీ అతనైతే నీతోటి మానవ సోదరుడే కదా. అందువల్ల తప్పు చేసిన ఓ సోదరుని విషయంలో ప్రతీకారాగ్రహాన్ని మింగేశావంటే అది నీలోని మానవతను ఇతోధికంగా ప్రతిబింబించే ఘనమైన విషయం. ఈ ఆయత్ ద్వారా తెలిసిన మరో విషయం ఏమిటంటే, ఇస్లామీయ శిక్షాస్మృతిలో హత్య లాంటి వ్యవహారంలో కూడా రాజీకి ఆస్కారముంది. హతుని వారసులకు హంతకుణ్ణి క్షమించి వేసే హక్కు ఉంది. ఇలాంటి సందర్భంలో న్యాయస్థానం హంతకునికి మరణశిక్ష విధించవలసిందేనని పట్టుబడటం ధర్మసమ్మతం కాదు. అయితే తరువాతి ఆయతులోని తెలిపినట్లు పరస్పరం చేసుకునే రాజీ ఒప్పందం వల్ల మన్నింపు లభించిన పక్షంలో హంతకుడు హత్యా పరిహారం చెల్లించవలసి ఉంటుంది.
ప్రసిద్ధ రీతిలో. మూలంలోని మారూఫ్ అనే పదం ఖుర్ఆన్లో పలుచోట్ల ప్రయోగించబడింది. సాధారణతః మనుషులందరికీ తెలిసిన సరైన ఆచరణా విధానమని దీని భావం. ఏ ప్రత్యేక విధానంతోనూ తన స్వప్రయోజనం ముడిపడి లేని ఏ వ్యక్తి అయినా నిస్సందేహంగా ఇదే న్యాయం, ఇదే ధర్మం, ఇదే సమంజసమైన విధానం కూడా అని చెప్పివెయ్యగలిగే విధానమని భావం. చలామణిలోని సాధారణ ఆచారంను కూడా ఇస్లామీయ పరిభాషలో ఉర్ఫ్ మరియు మారూఫ్ అని అంటారు. షరియత్ ప్రత్యేకంగా ఏ నియమము నిర్ణయించని అన్ని వ్యవహారాలకు ఈ సూత్రం వర్తిస్తుంది. ఎవరైనా మితిమీరి ప్రవర్తిస్తే, ఉదాహరణకు హతుని వారసుడు హత్యాపరిహారం వసూలు చేసుకున్న తరువాత కూడా తిరిగి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించడం, లేదా హంతకుడు హత్యాపరిహారం చెల్లించే విషయంలో దాటవేసే వైఖరిని అవలంబించి హతుని వారసుడు తన పట్ల చేసిన మేలుకు బదులుగా కృతజ్ఞత కనబరచడం. ప్రతీకార చట్టంలోనే మీకు సముజ్జీవనం లభిస్తుంది. ఇది మరో అజ్ఞానపు భావనకు ఖండన. ఆ భావన పూర్వం కూడా అనేక మస్తిష్కాల్లో దాగి ఉండేది. నేడు కూడా చాలామంది మెదళ్లలో మెదులుతూ ఉంటుంది. అజ్ఞానపు వర్గం ఒకటి ప్రతీకారం విషయంలో ఓ అతివాదానికి గురైతే, మరో వర్గం మన్నింపు విషయంలో ఇంకో అతివాదానికి పాల్పడింది. అది మరణదండనకు వ్యతిరేకంగా ఎంత ఉద్ధృతంగా ప్రచారం చేసిందంటే, చాలామంది మరణదండనను అసహ్యకరమైనదిగా భావిస్తున్నారు. ప్రపంచంలో అనేక దేశాలు దాన్ని పూర్తిగా రద్దు చేసి వేశాయి. ఖుర్ఆన్ ఈ విషయంలోనే బుద్ధిజీవులను సంబోధించి హెచ్చరిస్తుంది. హత్యా ప్రతీకార చట్టంలో సమాజ జీవితం దాగి ఉందని, ఏ సమాజమైతే మానవ జీవితాన్ని గౌరవించని వారి ప్రాణాలను ఆదరణీయంగా భావిస్తుందో అది వాస్తవానికి చంకలో విషసర్పాన్ని పోషిస్తుందన్నమాట. మీరు ఓ హంతకుని ప్రాణాలను కాపాడి అనేక అమాయక ప్రజల ప్రాణాలను ప్రమాదానికి గురి చేస్తున్నారన్నమాట. كتب عليكم إذا حضر أحدكم الموت إن ترك خيرا الوصية للوالدين والأقربين بالمعروف حقا على المتقين فمن بدله بعدما سمعه فإنما إثمه على الذين يبدلونه إن الله سميع عليم فمن خاف من موص جنفا أو إثما فأصلح بينهم فلا إثم عليه إن الله غفور رحيم. మీకు ఇది విధిగా నిర్ణయమయ్యింది. మీలో ఎవరికైనా మృత్యువు ఆసన్నమైనప్పుడు వారు ఆస్తిని వదిలిపెడుతున్నట్లయితే తల్లిదండ్రుల కొరకు, బంధువుల కొరకు ప్రసిద్ధ రీతిలో వీలు ప్రకటించాలి. ధర్మనిష్ట గల వారికి ఇదే ధర్మం. ఇక ఆ వీలు ప్రకటనను విన్న తరువాత దాన్ని ఎవరైనా మార్చినట్లయితే ఆ పాపం అలా మార్చిన వారిదే. అల్లాహ్ అన్నీ వినేవాడు, అన్నీ తెలిసినవాడు. అయితే వీలు ప్రకటించేవాడు తెలుసో తెలియకో అన్యాయం చేశాడని ఎవరికైనా సందేహం కలిగి దానికి సంబంధించిన వారి మధ్య అతను వ్యవహారాన్ని చక్కబెడితే అది తప్పు కాదు. అల్లాహ్ ఎంతో మన్నించేవాడు, మరెంతో కరుణించేవాడు. ధర్మనిష్ట గల వారికి ఇదే ధర్మం. ఈ ఆదేశం ఇచ్చే నాటికి వారసత్వపు పంపకానికి సంబంధించిన చట్టమేదీ ఇంకా రూపొందలేదు. ఆ పరిస్థితులలో ప్రతి వ్యక్తి తన వారసుల వాటాలను ఓ వీలునామా ద్వారా నిర్ణయించి మరీ పోవాలని కట్టడి చెయ్యడం జరిగింది. తద్వారా అతని మరణం తరువాత కుటుంబంలో వివాదాలు చెలరేగరాదని, ఏ హక్కుదారు తన హక్కులను కోల్పోరాదని ఈ నియమం చెయ్యడం జరిగింది. ఆ పైన వారసత్వపు పంపిణీ విషయంలో అల్లాహ్ స్వయంగా ఓ నియమాన్ని చేసినప్పుడు అది మున్ముందు నిసా సూరాలో వస్తుంది. ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం వీలునామా ఆదేశాలను, వారసత్వపు పంపిణీ ఆదేశాలను విశదీకరిస్తూ క్రింద విధంగా 2 నియమాలు వివరించారు. 1. ఇకపై
ఏ వ్యక్తి తన వారసుని విషయంలో వీలునామా రాయరాదు. అంటే ఏ బంధువులు వాటాలు ఖురాన్లో నిర్ణయమయ్యాయో వారి వాటాల్లో వీలు ద్వారా ఎలాంటి హెచ్చుతగ్గులు చెయ్యడానికి వీల్లేదు. అలాగే ఏ వారసునికి వారసత్వం లభించకుండా చెయ్యడానికి వీల్లేదు. ఇంకా ఏ వారసునికి అతనికి చట్టబద్ధమైన వాటా తప్ప మరేది అదనంగా వీలు ద్వారా సంక్రమింపజెయ్యడమూ తగదు. రెండవది, వీలు కేవలం మొత్తం ఆస్తిలో 3వ వంతు మేరకే చెయ్యడం సాధ్యం. ఈ 2 వివరణాత్మక ఆదేశాల దృష్ట్యా ఈ ఆయత్ ఉద్దేశం ఏ విధంగా నిర్ధారితమవుతుంది? మనిషి తన మృత్యువు తరువాత నియమం ప్రకారం తన వారసుల్లో పంపకం జరగడానికని తన ఆస్తిలో కనీసం 3/2 వంతులు వదిలివెయ్యాలి. ఇంకా అతను తన వారసులు కాని బంధువుల్లో ఎవరినైనా తన ఇంటిలోనూ కుటుంబంలోనూ సహాయానికి అర్హులైన వారిగా లేదా తన కుటుంబానికి అవతల నుండి అగత్యపరులైన వారుగా భావిస్తే లేదా సంఘ సేవా కార్యకలాపాల్లోనూ దేనికైనా తాను సహాయం చేయదలిస్తే ఈ ఉద్దేశంతో అధికాంశం 3వ వంతు ఆస్తి మేరు వీలు రాయగలడు. తరువాతి వారు వీలుకు సంబంధించిన ఈ ఆదేశాన్ని కేవలం ఒక సిఫారసు ఆదేశంగా పరిగణించసాగారు. క్రమేణా సాధారణిత వీలు రాసే పద్ధతి పూర్తిగా రద్దయిపోయింది. కానీ దివ్య ఖురాన్లోని దీన్ని భయభక్తులు గల వారికి దైవం తరపున విధించబడుతున్న హక్కుగా పేర్కొనడం జరిగింది. ఒకవేళ ఈ హక్కును సరిగ్గా నెరవేర్చడం ప్రారంభిస్తే చాలామందిని చిక్కుల్లో పడవేసే వారసత్వానికి సంబంధించిన అనేక ప్రశ్నలు వాటంతట అవే చిక్కు వీడిపోతాయి. ఉదాహరణకు, తాతల జీవితకాలంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయే మనుమలకు సంబంధించిన వ్యవహారం.